This conference will now be recorded. Write a program to create a dictionary. To create a dictionary. Ela create cheyali dictionary D equal to okay DICT. The DICT is called as a function and the value. అదవుతుంది అందరూ క్లియర్ చూసుకోండి ఏం క్రియేట్ చేశాను ఇప్పుడు నేను ఫస్ట్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ to create an empty dictionary. Now this is called as a empty dictionary. And create to create a empty dictionary. What is this value? This value is called as a empty dictionary. To create a empty dictionary. Right? Method 1 by using the empty dictionary. And method 2 to create a empty dictionary. It is using a word using DICT function. Using curly brackets. What is the word? Vijay, what is the word? ఎలా వాడాలి డిక్షనరీ ఫంక్షనే కాదు ఏం చేయొచ్చు మనం యూజింగ్ కర్లీ బ్రాకెట్స్ బట్ బోత్ ఆర్ సేమ్ ఆ మెథడ్ అయినా ఎంటీ డిక్షనరీ ఈ మెథడ్ అయినా ఏమన్నాం ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిక్షనరీ క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ నౌ the next part ఇక్కడ important to create a dictionary with values and write a program to create a dictionary okay with the keys and values key and value pairs dictionary create D equal to how to use the key and value the print of D the key and value the syntax ఏంటి key colon value it is called the key colon value comma key colon value comma key colon value and so on. What is your requirement? So my first requirement key is 101. My value is, for example, ఏదో ఒక పీస్ తో పేరు రాసుకున్నాడు టమాటా యాపిల్ జ్యూస్ ఏదో ఒక పీస్ తో and the 102 the value is called as a colon is C okay and another is a 103 okay colon the value equal to CBP or Java. This key and what is value 101 and Python 102 and C 103 and Java. ఇది డైరెక్ట్ గా ఇక్కడే అసైన్ చేస్తాను D A equal to 8 దీన్ని ఏమంటారు A equal to int of input of enter any number. ఇప్పుడు నాకేం చెప్పాలండి మీరు మొత్తం పక్కన పెట్టండి ఈ స్టేట్మెంట్ ని ఏమంటాం ఏమంటారు దాన్ని స్టాటిక్ ఇనిషియలైజేషన్ దీన్ని ఏమంటారు ఇట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఇనిషియలైజేషన్ ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్ గుర్తుందా వర్డింగ్ గుర్తుందా స్టాటిక్ ఇనిషియలైజేషన్ అండ్ డైనమిక్ టు స్టోర్ ద వాల్యూ వేరియబుల్ static to store the value into a variable at runtime to store the value into a variable before running to store the value at runtime is called as a dynamic. ఇప్పుడు ఏంటిది this is called the static initialization method 1 for static initialization అంటే ముందే ఇచ్చేస్తాము దాంట్లో ఒక వాల్యూని సెట్ చేసి అక్కడ పెట్టాము ప్రింట్ ఇట్ ఓకేనండి ఇది స్టాటిక్ ఇనిషియలైజేషన్ అలా కాదు సార్ రన్ టైంలో ఇవ్వాలంటే ఏం చేయాలి అట్ రన్ టైం రన్ టైం ఎప్పుడు ఇవ్వాలి నువ్వు ఏ టైంలో ఇవ్వని చెప్తాను ఇప్పుడు ఇక్కడ రన్ టైం అన్నప్పుడు ఏం చేయాలండి దిస్ మస్ట్ బి ఎంటీ రన్ టైం దిస్ మస్ట్ బి ఎంటీ గుర్తుపెట్టుకోవాలి రన్ టైం దాన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు ఎంటీ అయితే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ దీంట్లోకి పంపించాలి వాల్యూ ఫస్ట్ కీ ఎంటర్ చేయాలి తర్వాత వాల్యూ ఎంటర్ చేయాలి కీని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకో ఎక్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ కీ అండ్ వై ఈక్వల్ టు వాల్యూ ఇంటీజర్ స్ట్రింగ్ అది చూసుకోండి వై ఈక్వల్ టు ఎంటర్ వాల్యూ d of x equal to y ఏమైతుంది చూడండి ఎన్ని లైన్లు ఇక్కడ ఇది ఒక లైను ఇది ఒక స్టేట్మెంట్ ఈ రెండు కలిపి ఒకటి ఇది ఒకటి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ టు క్రియేట్ ఏ ఎంటీ డిక్షనరీ
Next, enter the key 101. Enter the value Python. Key అనగానే ఎంత ఇచ్చాను ఇప్పుడు 101. Value అనగా ఎంత ఇచ్చాను Python. This Python value is assigned to this key. Bracket రాసిన d of x అంటే మీనింగ్ ఏంది? The x is called as a key. That is assigned. That is assigned. ఇష్టం వచ్చినట్టు 101 హైదరాబాద్. 101 దేనికి అసైన్ అయింది? హైదరాబాద్. అంటే దిస్ వాల్యూ ఈజ్ అసైన్ టు దిస్ కీ. అంతే కదా, అర్థమైందా? కీ మామూలు లిస్ట్ అనుకోండి. a of 0 ఈక్వల్ టు 99. ఇప్పుడు ఏమైంది? 99 పోయి ఎక్కడ స్టోర్ అవుతుంది? a of 0. లైక్ దిస్ a of 0. a of 0 అంటే a ఫర్ లిస్ట్. బట్ ఇక్కడ d of x, d of x అంటే ఎంత? 101. d of 101 ఎంత వాల్యూ ఇస్తున్నా? హైదరాబాద్ కానీ పైథాన్ కానీ ఇస్తున్నా. అర్థమైతే క్లియర్గా? ఎట్ రన్ టైమ్ మరి ఓన్లీ 1 కీ అండ్ 1 వాల్యూవే. యూ టు ప్రొవైడ్ ఓన్లీ 1 కీ అండ్ 1 వాల్యూ. సో దీన్ని ఇంకొక రకం కూడా రాయొచ్చు. రన్ టైంలోనే ఎట్ మెథడ్ 3 నెంబర్ ఆఫ్ వేస్ అండి, ఒక వే అని లేదు. మెథడ్ 3 ఓకే, యూజింగ్ సెట్ డిఫాల్ట్ ఫంక్షన్. ఐడియా ఉందా? ఓకే, సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఐడియా ఉందా లేదా? వాట్ ఈజ్ యువర్ సెట్ డిఫాల్ట్ ఫంక్షన్? ఐడియా ఉందా? ఏం చేస్తుంది? ఇది కీ, ఇది వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం డి డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇవ్వకపోతే ఎక్స్లో ఎంత వాల్యూ ఉంటుంది? నన్ను ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఆ కీ అండ్ వాల్యూ ఎంటర్ కీ 101 లేదా? డి ఆఫ్ ఎక్స్ కన్ఫ్యూజన్ అనుకోండి, ఆ ప్లేస్లో ఏ ఫంక్షన్ యూజ్ చేయమని చెప్తున్నా? ఓకేనమ్మా? 7th అండ్ కింద విన్నారా? గడ్డకి చెప్పడానికి వెళ్ళిపోయారా? ఓకేనా? బి అలర్ట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఐడియా వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా ఇక్కడ మనకి? డి డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ ఎంటర్ కీ అండ్ ఎంటర్ వాల్యూ. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, దిస్ ఈజ్ అవర్ సెట్ డిఫాల్ట్ లేకుండా అండ్ సెట్ డిఫాల్ట్ ఓన్లీ వన్ కీ అండ్ 1 వాల్యూవే. సార్ ఒకటి కంటే ఎక్కువ పెట్టాలి. మరి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ. యూజింగ్ సెట్ డిఫాల్ట్ టు ఎంటర్ మోర్ దెన్ 1 కీ, మోర్ దెన్ వన్ పేర్. ఏం చేయాలి మనం ఇప్పుడు? 1 పేరు కాదుగా, మోర్ దెన్ వన్ అంటే ఏంటి? ఒక 5 ఎంటర్ చేయాలనుకో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 టైప్ తిరుగుతూనే ఉండాలి. ఇక ఎంటర్కి ఎంటర్ వాల్యూ ఎంటర్ తీసుకోవాలి. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. లూప్ దిస్ ఈజ్ ఫర్ ఎంప్టీ డిక్షనరీ. ఎంటర్ ద కీ. ఓకే, ఎన్నిసార్లు అండి? ఐ వాల్యూ ఎంత? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకోండి మన దగ్గర? ఇక్కడ 0 1 2 3 4 అంతేనా? రేంజ్ ఆఫ్ 5 అనేది 0 to 4. ఫస్ట్ ఐ వాల్యూ 0, కీ ఈజ్ 101, వాల్యూ ఈజ్ పైథాన్. ఐ వాల్యూ ఎంత? 0. దిస్ వాల్యూ ఈజ్ సెట్ టు దిస్ కీ. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? 1. ఈసారి 102 సి. దిస్ వాల్యూ సెట్ టు దిస్ కీ. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? అట్లా ఎన్ని కీస్ ఎన్ని వాల్యూస్ తీసుకున్నా ఇప్పుడు మనం 5 అని రూల్ ఏమన్నా? ఎన్ 5 అని రూల్ ఏం లేదు కదా. ఎన్ని వాళ్ళు ఇప్పుడు మన ఇక్కడ? 5 ఎన్? ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే 5, ఎన్ అంటే 3. ఓకే, ఎంటర్ కీ 101 పైథాన్, 102 సి, 103 జావా. ఈ వాల్యూస్ తీసుకుంది లాస్ట్లో టు ప్రింట్ ద డిక్షనరీ. అర్థమైందా లేదా? విత్ ఇన్ ద లూప్లో ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్లీ. After that, last to print the value. N for 3, N for 6, N for 8, N for 9, N for 5. Yes, sir, and int of input of enter value. Enter the value. One item and choice. Okay, na? Ella ina right. I do program. Am doubt on that? Clear? Right? For example, next program.
అమ్మా ఇక్కడ ఎవాల్యుయేషన్ ఉండదు. ఎవాల్యుయేషన్ అవసరం లేదు, ఇక మామూలు రాయటం ఇలానే సెట్ డిఫాల్ట్తో 1 by 1 ఇన్సర్ట్ చేసుకుంటూ పోతుంటాం. ఓకేనా. నా ద నెక్స్ట్ వన్, రైట్ ఏ ప్రోగ్రామ్ to find the given key. The given key is present or not. ఒక గివెన్ కీ ఇస్తావు, ఆ కీ నీ దగ్గర ఉందా లేదా చెప్పాలి. ద గివెన్ కీ ఇస్ present or not. ఓకే, b ఈక్వల్ టు 1 డిక్షనరీ. ఓకే, మన డిక్షనరీ ఏంటండి 101. ఓకే, దిస్ ఇస్ అవర్ డిక్షనరీ. ఓకేనా. డిక్షనరీ పేరేంది 101 పైథాన్, 102 సి, 103 జావా. దిస్ ఇస్ అవర్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో ఒక కీ ఇస్తే ఉందా లేదా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 102 ఏమైనా ఆన్సర్ రావాలి, నాకు ఉందని చెప్పాలి. ఒకవేళ 109 ఇచ్చా ఏమని రావాలి, నో దట్ నాట్ ద కీ ఈజ్ నాట్ ప్రజెంట్. దీన్ని ఏమంటామంటే కే అనండి, సెర్చింగ్ ఎలిమెంట్. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెర్చింగ్ కీ. ఏ సెర్చ్ చేస్తున్నావు, ఎవరు సెర్చ్ చేస్తున్నావు, ఎవరు హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేస్తున్నావు అని చెప్పాలి అక్కడ, సెర్చింగ్ కీ. ఇఫ్ కే ఇన్ డి డాట్ కీస్. ఫంక్షన్ ఐడియా ఉంది అందరికి. డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది, it returns all the keys. It is all the keys. Print of given key is present. Else print of given key is not present. Okay, చూడండి 101 Python, 102 and C. Okay, enter searching key. Searching key is 109. Which keys you search? D dot keys function. It returns 101, 102, 103. What is your searching key? 109. 109 in this. 109 in D dot keys. Present కదా? నో కాబట్టి నీకు వచ్చిన వాల్యూ ఎంత అది అన్నారు. అంటే మీనింగ్ ఏంది, ఫాల్స్ కాబట్టి ఏ బ్లాక్ అవుతుంది మనకి, ఎల్స్ బ్లాక్. వాట్ ద ఎల్స్ వాల్యూ, గివెన్ కీస్ నాట్ ప్రెజెంట్. అర్థమైంది అందరూ క్లియర్గా. దిస్ గివెన్ కీస్ ప్రెజెంట్ నాట్ ప్రెజెంట్, ద గివెన్ కీస్ నాట్ ప్రెజెంట్. ఇది ఉండాలి అవుతా. ఇవి ఉండకూడదా, మనం చెప్పుకోవడానికి రాసుకోవడం. సెర్చింగ్ కీ 109. వచ్చిందని గివెన్ కీ ప్రెజెంట్ నాట్ ప్రెజెంట్, గివెన్ కీ ఇస్ నాట్ ప్రెజెంట్. ఓకే, 102 గివెన్ కీ ఇస్ ప్రెజెంట్. చూసుకొని చెక్ చేసుకోండి, అర్థమైందా లేదా. ఓకేనండి. గివెన్ కీ ఇస్ ప్రెజెంట్ ఆర్ నాట్. గివెన్ వాల్యూ రైట్. to find given value is present or not. ఏం చేయాలి అప్పుడు, ఎంటర్ సెర్చింగ్ వాల్యూ. సెర్చింగ్ వాల్యూ ఈజ్ ఇంటిజర్ టైప్ కాదుగా, వి ఇన్ వి నాట్ వాల్యూస్. అయితే గివెన్ వాల్యూ ఇస్ ప్రజెంట్, లేకపోతే గివెన్ వాల్యూ ఇస్ ప్రజెంట్, గివెన్ వాల్యూ సెర్చింగ్ వాల్యూ. ఓకే, డి జాంగో searching value, Java is present. When value is present. Are you clear? Not all of you? Even doubt on that? చెప్పండమ్మా. ఓకేనా. ఇలా డిక్షనరీలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్, అసైన్మెంట్స్. లిస్ట్లో ప్రోగ్రామ్స్ మీరు చేసినా చేయకపోయినా ఆన్సర్స్ కూడా ఇచ్చానా, ఎట్లా చేసుకుంటున్నా కావాలంటే ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. లిస్ట్ అసైన్మెంట్ ఇచ్చా కదా, లిస్ట్ అసైన్మెంట్స్కి ఆన్సర్స్ కూడా ఇస్తాను.
గ్రూప్లో ఆయన పెట్టండి. ప్రోగ్రామ్స్ అని మీ దగ్గర ఉంటాయండి, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోండి. ఫ్రీ ఉంటే పంపిస్తాను, మొత్తం చాలా సభ్యులు ఉంది దాంట్లో. ఇప్పుడు కూడా పంపిస్తున్నా, చెక్ చేసుకోండి. సెట్ కూడా చూడండి, ఐడియా వస్తుంది. write a program to develop the birthday app అండి. ఏమన్నా ఐడియా వస్తుందా సార్? చూసుకోండి, అక్కడ ఉన్నదాన్ని చూడండి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? చాలా ప్రోగ్రామ్ చూడాలి అందరూ. ఆ ప్రోగ్రామ్ ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ప్రోగ్రామ్ అర్థమైందని చూసుకున్నాం. ఏమవుతుంది చెప్పండి? ఏమిస్తున్నామని ఇక్కడ? ఏమిస్తున్నామని ఇక్కడ? మనం ఏమని ఇస్తున్నాం దీంట్లో? ఏమవుతుంది? టు రైట్ ఏ ప్రోగ్రామ్ టు డెవలప్ ది బర్త్డే యాప్ అని. ఫస్ట్ యువర్ డిక్షనరీ ఈజ్ ఎంటీ. ఏం చేస్తున్నా? ఒక డిక్షనరీ ఎంటీ డిక్షనరీ తీసుకున్నా. వైల్ ట్రూ అన్నా. వైల్ ట్రూ అంటే ఏంటి? ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అవునా? ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఏంటి? ఓకే, దిస్ ఈజ్ ఫర్ బర్త్డే యాప్. ఓకే, షో బర్త్డే. వన్ మీన్స్ షో బర్త్డే. ఓకేనా? అతని బర్త్డే చెప్పాలి. రెండోది యాడ్ టు బర్త్డే లిస్ట్. బర్త్డే లిస్ట్. థర్డ్ ఫర్ ఎగ్జిట్. ఎంటర్ యువర్ చాయిస్. వాట్ ఈజ్ యువర్ చాయిస్? చాయిస్ ఈక్వల్ టు 1 అయితే అందులో అసలు నీ కీ ఉన్నాయా లేవా? కీస్ వాల్యూస్ ఉన్నాయా లేవా? డిఐసిటి డాట్ డి అనుకోండి, డిఐసిటి కూడా కాదు, ఏదో డిక్షనరీ పైన అనుకోబాకండి.
దిస్ ఇస్ ద డి. డి డాట్ కీస్ ఈక్వల్ టు 0 అయితే నథింగ్ టు షో, అక్కడ ఏమీ లేవు దాంట్లో. లేకపోతే ఏం చేయాలి అప్పుడు? ఎల్స్ అయితే ఎంటర్ నేమ్ లుక్ ఫర్ బర్త్డే. ఎవరు బర్త్డే చూస్తారో అది చూడాలి. డి డాట్ గెట్ ఆఫ్ నేమ్. ఓకే, డి డాట్ గెట్ ఆఫ్ నేమ్. మేము ఏం చేస్తున్నాం? బర్త్డేలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం వెళ్ళిపోద్ది ఇక్కడ? డి డాట్ గెట్ అంటే ఏం చేస్తుంది? ఈ నేమ్ యొక్క బర్త్డే తీస్తుంది బయటికి. నేమ్ యొక్క బర్త్డే. లేకపోతే ఏం పోతుంది అక్కడ దాంట్లోకి? నో డేటా ఫామ్. ఉంటేనేమో నేమ్, ఆ నేమ్ యొక్క బర్త్డే పోద్ది, లేకపోతేనేమో డేట్ ఆఫ్ బర్త్. సో ప్రింట్ ద బర్త్డే. ఎలిఫ్ చాయిస్ ఈక్వల్ టు అంటే యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేయాలి? ఎంటర్ యువర్ ఫ్రెండ్ నేమ్ అండ్ ఎంటర్ యువర్ బర్త్డే డేట్. ఓకే, బర్త్డే. This birthday for string. This is also friend name also string. ఓకే, ఈ డేట్ నేమ్ కి అసైన్ చేస్తాను. బర్త్డే is added. Okay, if choice equal to 3 for exit. అది కాకుండా వేరే చేస్తే ఇన్వాలిడ్ ఆప్షన్. ద లాస్ట్లో డి స్టార్. చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై బర్త్డే యాప్. ఓకేనా? బర్త్డే ఫస్ట్ ఏం చేయాలి? బర్త్డే యాప్ షో బర్త్డే. ఎవరైనా ఉన్నాయా మన దగ్గర? ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంటీ కదా. ఏమి ఇవ్వాలి? నథింగ్ టు షో. ఉందా దగ్గర ఏమన్నా? నథింగ్ టు షో లేదు. ఇప్పుడు యాడ్ చేద్దాం. నెంబర్ 2 యాడ్ అండర్ యువర్ ఫ్రెండ్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ విజయ్. బర్త్డే విజయ్ బర్త్డే ఎప్పుడు? 02/03/2024. యాడ్ చేసాం. ఓకే, ద డేటా టైప్ ఈజ్ మిస్ మ్యాచింగ్. స్ట్రింగ్ అని చెప్పి ఏ టైప్ ఇచ్చావు అక్కడ? ద టైప్ అసైన్మెంట్. టైప్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ద ఐటమ్ అసైన్మెంట్. కాదు, డిఐసిటీ ఇవ్వాలి. ఓకేనా? డి ఇవ్వాలి. డి ఇచ్చాం. ఓకే, 1 అంటే ఏం లేదని 2 అంటే యాడ్ చేసుకుంటూ పోవాలి. యాడ్ చేస్తాం. ఫ్రెండ్ నేమ్ విజయ్. ఓకే, 02/01/01/2000. ఓకే, బర్త్డే యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సెకండ్ వన్ మళ్ళీ యాడ్ చేద్దాం. ఫ్రెండ్ నేమ్ బాలు. ఓకే, బర్త్డే 09/03/1994. యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ద బర్త్డే యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఎంటర్ యువర్ చాయిస్. మళ్ళీ 2 యాడ్ చేస్తున్నా. ఫ్రెండ్ నేమ్ దొండపాటి. ఓకే, బర్త్డే 06/04. ఓకే, 2001 ఈజ్ యాడెడ్. బర్త్డే యాడెడ్. ఎగ్జిట్. బయటకు వచ్చేయాలి. 3 for ఎగ్జిట్. ఓకే, 3 for ఎగ్జిట్. లేదు సార్, ఎగ్జిట్ కాలేదు. ఎగ్జిట్ కాకపోతే ఉన్నవాడికి ఉన్నది ఇవ్వాలి, లేకపోతే నో డేటా యాడ్ చేస్తాం. చూడండి, అండర్ యువర్ చాయిస్ 2 యాడెడ్. ఓకే, బాలు బర్త్డే 09/09/2000. ఓకే, ఇప్పుడు ఎంటర్ యువర్ చాయిస్. షో బర్త్డే నెంబర్ 1. ఎంటర్ నేమ్ టు లుక్ ఫర్ బర్త్డే. బాలు విజయ్ అని కొట్టా. నా దగ్గర డిసైడ్లో ఉంది ఎవరు? ఇప్పుడు ఒక బాలు ఉంది, విజయ్ అని ఇచ్చా. ఏ రాయాలి? నో డేటా. ఎలా వచ్చింది సార్ అది? ఓకే, ఎంటర్ నేమ్ టు లుక్ బర్త్డే యువర్ ఫ్రెండ్. డి డాట్ గెట్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది? డి డాట్ గెట్ ఆఫ్ నేమ్. నేమ్ యొక్క వాల్యూ ఇస్తుంది. ఆ నేమ్ లేకపోతే ఏం చేయమంటున్నా? ఇది నా డిక్షనరీ అండి. చూడండి సార్, నా డిక్షనరీ చూడండి. డి ఈక్వల్ టు డి డాట్ గెట్ ఆఫ్ 102. ఎంత? గెట్ ఏం చెప్తుంది? డి డాట్ గెట్ ఆఫ్ 109. ఏమిచ్చింది అక్కడ? ఏమి ఇలా. ఇప్పుడు ఏం చేయాలి? డి డాట్ 109 గెట్ ఆఫ్ కీ నాట్ ఫౌండ్. త్వరగా అర్థమైందా? సాయంత్రం నాకు రాసుకొని వెళ్తా కానీ అర్థం కాల.
సార్ అనేది కీ అనేది ఉంటే ఏం చేస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది అనేది అవుట్పుట్ అర్థమైంది దీనికి క్లియర్ మీకు. ఉంటే ఆన్సర్ ఇస్తుంది, బట్ లేనప్పుడు ఏం ఆన్సర్ ఇచ్చింది? ఓకే, డి డాట్ గెట్ ఆఫ్ 103 అన్నావు, 103 కామా కీ నాట్ ఫౌండ్. ఇప్పుడు ఏమొస్తుంది? వాల్యూ ఆ కీ ఉంది కాబట్టి జే వస్తుందా, నాట్ ఫౌండ్ వస్తుందా? రాసుకోండి, అక్కడ రాసుకోండి, అది కూడా రాయండి. ఈయన రఫ్లో పెట్టుకోండి, క్లియర్గా ఐడియా వస్తుంది. ఈ యాప్ అనేది అర్థమైంది, ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది. వాల్యూ ఎలా ఇచ్చాం, ఎంకే డిక్షనరీ ఏంది, ఎలా ఇచ్చుకుంటూ వచ్చాం వాల్యూ. చూసుకొని దాంట్లో ఏమైనా రాకపోతే చెబుదాం మనం. ఒకసారి చూసుకుంటే రాకపోతే మాట్లాడదామని.